ఇక్కడ మెయిన్ శబరిమల థర్డ్ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్లో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, కన్యస్వాములకు స్టిక్స్ డ్రాప్ పాయింట్ అంటే బేసికల్లీ కన్యస్వాములు వేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఒక స్టిక్ని పెట్టాలండి. ఏంటంటే ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. సో ఏంటంటే మన మాలికపూరి దేవి మాలికపూరి దేవి కోసం ఏంటంటే ఆమె ఇప్పుడు చెప్పాను కదా రాక్షసిని చంపాడని. సో ఆ రాక్షసే దేవకన్యలాగా అవతరిస్తుంది. ఆ దేవకన్యనే మాలికపూరి దేవి. ఆమె ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అయ్యప్ప స్వామిని అడుగుతుంది. అయ్యప్ప స్వామి ఏం చెప్తాడంటే నా అయ్యప్ప స్వామి కొండకి కన్యస్వామి ఎప్పుడైతే రారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే ఆమెకు వాగ్దానం చేస్తాడు. సో బేసికల్ ఏంటంటే అండి ప్రతి సంవత్సరం ఇక్కడ మన సైడ్ కూడా చూస్తే మీరు గురుస్వాములు ఉంటారు. సో ప్రతి గురుస్వామి ఒక కన్యస్వామిని తోలుకుపోవడానికే చూస్తారండి. ఎందుకంటే మన అయ్యప్ప స్వామి అంత నిష్టగా ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా కన్యస్వామి ఒక్కరినన్నా తోలుకుపోవాలనే ఇంటెన్షన్తో ప్రతి గురుస్వామి ఒక కన్యస్వామిని తోలుకోవడానికి ట్రై చేస్తాడండి. చెప్పాను కదా ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు నీట్గా. సో 1 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాం మేము. ఏం చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. చెప్పాను కదా ఇది మొత్తం అడవిలో దారి క్రియేట్ చేశారు. ఇది 5 years కిందటైతే చాలా భయంకరంగా ఉండేదంట ఈ దారి. నేనైతే 5 years నుంచే వెళ్తున్నాను. నేను ఈ దారి ఎప్పుడైతే తయారైందో అది మా స్వాములు ఏంటంటే రాత్రి 11 గంటలకి హరిహరాసనం ఇచ్చేస్తారండి. సో 11 తర్వాత దర్శనం ఉండదు. మళ్ళీ 3 గంటలకు దర్శనం ఉంటుంది. మా అయ్యప్ప స్వాములు అయితే చాలా స్పీడ్లో అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దర్శనం తప్పిందంటే మాత్రం పొద్దున 3 వరకు వెయిట్ చేయాల్సిందే. 3 వరకు వెయిట్ చేయడం ప్రాబ్లం కాదండి. ఇప్పుడు మేమైతే సివిల్ దర్శనం అని మాకుంటుంది. అంటే నార్మల్ డ్రెస్లు వేసుకొని వెళ్ళే వాళ్ళకి. సో అయ్యప్ప స్వాములకి ఏంటంటే మళ్ళీ 11 నుంచి 3 వరకు వచ్చేటప్పుడు మళ్ళీ రష్ పెరుగుతారనే ఇంటెన్షన్తో మా వాళ్ళు చాలా స్పీడ్లో వెళ్ళిపోయి కాకపోతే ఇక్కడ మంచి మాకు అదృష్టమైన విశేషం ఏంటంటే అండి మా వాళ్ళకి రాత్రి ఇరుముడిని పెట్టుకొని చాలా అద్భుతంగా అయింది అయ్యప్ప స్వామి దర్శనం. మా జనస్వామికి మా మామస్వామికి. మేమేందంటే సివిల్ దర్శనం అండి. సో సివిల్ దర్శనం అని మేము నిదానంగా బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడ ఆల్రెడీ మనం కొండ మీదకి అయితే వచ్చేసాం. శబరి కొండ మీదకి. ఇదే కొండ అండి. సో మనం శబరి కొండ మీదకి అయితే ఎంటర్ అయ్యాము. శబరి కొండ మీదకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ శబరి కొండ మీద ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మీకు. సో ఇక్కడ ఇప్పుడు మనమైతే ఎక్కడైతే ఎంటర్ అవుతున్నామో అక్కడి నుంచి లైన్ ఉంటుందండి. మన అయ్యప్ప స్వాములు మాలేసుకొని ఉంటారు కదా వాళ్ళ కోసము ఏర్పరిచిన లైన్సే ఇవి. సో చాలా పెద్ద రష్ ఉంటుంది ఎప్పుడు. బట్ మేము వెళ్ళిన రోజు మా లక్ ఏంటంటే రష్ అవ్వలేరు. చూసారా స్వాములు ఎలా పరిగెడుతున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే 11 తర్వాత దర్శనం ఉండదు. హరిహరాసనం పాట పాడారంటే అయ్యప్ప స్వామికి నిద్ర టైం అనేది. సో మేమైతే సివిల్ దర్శనంకి వచ్చాము. మాకు సివిల్ దర్శనం సపరేట్ ఉంటుంది అంటే అయ్యప్ప స్వామి మాల అయిన వాళ్ళకి. సో మేమైతే ఎంటర్ అయ్యాము. బట్ ఈవెన్ ఎంటర్ అయినా మాకైతే రాత్రి 11 గంటలకు దర్శనం దొరకలేదు. సో దర్శనం దొరకలేదని అన్నప్రసాదం ఏంటో ఉంటుంది. సో ఇక్కడ మాకు అన్నప్రసాదం సప్పారంట ఈ కేరళలో ఏదో. సో ఇక్కడైతే మేము అన్నప్రసాదానికి వచ్చేసి తిన్నాము. రాత్రి 11 దాటింది, 11:30 అప్పుడు. సో యాక్చువల్లీ 11 వరకే ఇక్కడ కూడా అన్నదానం కూడా ఉంటుందండి. బట్ ఆ రోజు మా లక్ అనుకుంటా మాకు అన్నదానం దొరికింది. రాత్రి దర్శనం దొరకలేదు, అన్నదానం దొరికింది. సో మేమేంటంటే 3 గంటల వరకు వెయిట్ చేయాలని వెయిట్ చేసాము. సో మా మామస్వామి వాళ్ళు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. మా మామస్వామికి మా జనస్వామికి. సో వాళ్ళ దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మనం ఇరుముడైతే ఇక్కడ కట్టుకుంటారు కదండి. ఇరుముడు కట్టుకున్న దాన్ని నెయ్యిని కొబ్బరిని తీసేసి ఆ నెయ్యిని అవన్నీ మళ్ళీ స్వామికే అభిషేకం చేయాలి. సో అయ్యప్ప స్వామికి. సో ఇలా తీస్తున్నారు ఇప్పుడు మా మామస్వామి మా జనస్వామి. సో ఈ నెయ్యినంతా ఒక బాక్స్లో పెట్టేసుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెయ్యిని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి దగ్గర సమర్పించి అక్కడ నుంచి స్వామితో అభిషేకం చేసిన నెయ్యి అక్కడ ఉంటుందండి. ఆ నెయ్యిని మనం ఇంటికి తెచ్చుకుంటాం. సో ఇప్పుడు నెయ్యి బియ్యము ఇవన్నీ మా వాళ్ళు అదే ఇలా తీస్తున్నారు. మా మామస్వామి తీస్తున్నారు చూడండి. కొబ్బరి పలగొట్టి ఇరుముడి కొబ్బరిని. సో ఇద్దరు నెయ్యినైతే తీయడం జరిగింది. ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప స్వామి వల్ల మాకు చాలా వీళ్ళిద్దరికి చాలా మంచిగా జరిగింది. అంటే 18 మెట్లు మంచిగా మెట్టుని తగులుకుంటూ వెళ్ళారు. లేకుంటే రష్ ఉన్నప్పుడు మెట్టుని దొబ్బుకుంటూ వెళ్ళిపోతారండి పోలీసులు. సో వీళ్ళకి ఏంటంటే మంచిగా జరిగింది. మేము తెల్లదన్న 3 గంటలకి మాకు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇదే అయ్యప్ప స్వామి గుడి అండి. సో మీరు అక్కడ చూస్తుంది అయితే శిఖర దర్శనము.
ఇప్పుడు నేను చూపిస్తుంది శిఖర దర్శనం, అయ్యప్ప స్వామి శిఖర దర్శనము. సో ఇక్కడ మాకు మంచిగా దర్శనం అయిపోయింది రాత్రి. పొద్దున 3 గంటలకు దర్శనం మంచిగా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత సో